బలిపీఠాల గురించి हम पिछले दिनों में सुन रहे थे अब्राहम के द्वारा बना दिया गया वेदियों को लेकर। బలిపీఠం అంటే వధస్థానం అని వధస్థలం అని దానిపైన మరి గొర్రెలు మరి ఎద్దులు మరి వధించబడతాయి అని మనం తెలుసుకున్నాం. तो वेदी यानी कि वध स्थान, वध की जगह, और उसकी वेदी के ऊपर और बेल बकरों को और गायों बैलों को चढ़ाया जाता करके हमने सुना था। అయితే క్రొత్త నిబంధన అనుసారముగా బలిపీఠం అనగా సమర్పణ స్థలం అని మనం తెలుసుకున్నాం. हमने ये भी जान लिया था कि नया नियम के अनुसार समर्पण का जगह है वेदी का मतलब। మరి అబ్రహాము దేవునికి కృతజ్ఞతగా జీవించి ఆ బలిపీఠాలు కట్టడం జరిగింది. अब्राहम परमेश्वर का सामने शुक्रगुजारी बन के जीते हुए वेदियों को बनाया है। ఎందుకంటే దేవుడు చేసినటువంటి మేళ్ల నిమిత్తము దేవుణ్ణి మరి ఆయన యొక్క ఆ యొక్క శక్తి ఆయన చేసినటువంటి కృతజ్ఞత కార్యాలు తలుసుకొని ఆయన ఆ బలిపీఠాలు కట్టించినట్టుగా మనం మరి తెలుసుకుంటాము. हम जानते हैं कि अब्राहम की जिंदगी में परमेश्वर ने जो जो भलाई कार्य किए हैं और परमेश्वर का उस सामर्थ्य को लेकर शुक्रगुजारी करते हुए उन्होंने वेदियां बनाया है। ఈ రోజు आज ఈ రెండవ బలిపీఠం ప్రార్థనా బలిపీఠం. दूसरा वेदी जो है प्रार्थना का वेदी। ఈ రోజు आज మనం ప్రార్థనా బలిపీఠం గురించి నేర్చుకుందాం. प्रार्थना का वेदी के बारे में सीखेंगे। రండి ఆది కాండము देखिए उत्पत्ति 12వ అధ్యాయము अध्याय 12 ఆది కాండం 12వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. 12 अध्याय की 8वें वचन से पढ़ेंगे। అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. फिर वहां से आगे बढ़कर वह उस पहाड़ पर आया जो बेतेल की पूर्व की ओर है और अपना तंबू उस स्थान में खड़ा किया जिसकी पश्चिम की ओर तो बेतेल और पूर्व की ओर ए है। वहां भी उसने यहोवा के लिए एक वेदी बनाई और यहोवा से प्रार्थना की। అయితే మొట్టమొదట బలిపీఠము ఆయన మరి షెకెములో నిర్మించినట్టు మనం తెలుసుకున్నాం. हम जानते हैं कि सबसे पहली वेदी जो है शेकेम में बनाया है। అయితే తర్వాత ఈ రెండవ బలిపీఠము మరి బేతేలులో నిర్మించినట్టు మనకి ఇక్కడ తెలుస్తుంది. और दूसरे हम देखते हैं कि बेतेल में उन्होंने वेदी का निर्माण किया है। బేతేలు అనగా దేవుని ఇల్లు అని అర్థం. बेतेल यानी कि परमेश्वर का घर, దేవుని ఇల్లు. परमेश्वर का घर। క్రొత్త నిబంధన మరి అనుసారంగా చూస్తే దేవుని ఇల్లు మన హృదయమే. नया नियम के अनुसार देखेगा तो परमेश्वर का घर जो है हमारा हृदय है। మన హృదయమే దేవుని ఇల్లు. हमारा हृदय ही परमेश्वर का घर है। ఇప్పుడు క్రొత్త నిబంధన అనుసారంగా ఏ స్థలంలోనో ఎక్కడో ఏదో ఒక బయట స్థలమో ఒక పవిత్ర స్థలమో అని ఉండదు. तो नए नियम के अनुसार कोई बाहर की जगह या पवित्र जगह इस तरह नहीं होता। ఏదో ఒక స్థలము, कोई अलग से एक जगह, ఏదో ఒక ప్రదేశము, कोई प्रांत, అది ఒక పవిత్ర స్థలము. और वो एक पवित्र जगह ఇంకొక है। విషయం ఏంటంటే एक और बात क्या है कि భూమి మీద ఏది కూడా పరిశుద్ధతం అనేది లేదు. पृथ्वी पर कोई भी चीज, कोई भी जगह पवित्र नहीं है। ఏ స్థలాన్ని కూడా మనం పరిశుద్ధం అని చెప్పకూడదు. कोई भी जगह को लेकर हम पवित्र नहीं बताना चाहिए। నిజ క్రైస్తవుడిగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకటి ఉంది. सच्ची मसीहा के होने के नाते में पहचानना चाहिए। ఏంటంటే क्या है कि ఏ స్థలాన్ని ఏ ప్రదేశాన్ని ఏ రోజును కూడా పరిశుద్ధత అనే దానికి పేరు పెట్టకూడదు, మనం దాన్ని ఆరాధించకూడదు. हम किसी भी दिन को या किसी भी जगह को लेकर पवित्र करके ना बताना चाहिए, ना उसकी पवित्रता की आराधना करना ఎందుకంటే ఆదాము వలన భూమి శపించబడింది. चाहिए। क्योंकि आदम की वजह से ही धरती शाप पाई है। భూమి శపించబడింది కాబట్టి धरती को तो शाप दिया गया है। కాబట్టి దేవుడు మాట్లాడే సమయం, దేవుడు ఎక్కడ మాట్లాడుతున్నాడు, ఏ స్థలంలో మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడో అక్కడ మనము మన హృదయాలను స్థిరపరచుకుని పరిశుద్ధంగా ఉండటమే అది పరిశుద్ధ స్థలం. जहाँ परमेश्वर हमसे बात करते हैं, जो कुछ बात करते हैं, उन वचनों के द्वारा अपने हृदय को तैयार करके रखना ही उस हृदय में वचन बने रहना पवित्र जगह है। అక్కడ మరి యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను అని ఉంది. वहां पे हम देखते हैं कि यहोवा के लिए एक वेदी बनाए और यहोवा के
नाम से प्रार्थना किया, అంటే ఇది ప్రార్థనా బలిపీఠము. यानी कि ये प्रार्थना का वेदी, ప్రార్థనా బలిపీఠము. प्रार्थना का वेदी है। బలిపీఠం అంటే ఏం చెప్పుకున్నా అది గుర్తుండాలి ఎప్పుడు. वेदी का मतलब क्या है, इस बात को हमेशा याद సమర్పణ रखना। స్థలము. समर्पण की जगह, ఏమన్నాము? क्या कहा, वेदी का సమర్పణ मतलब స్థలము. समर्पण की जगह, సమర్పణ స్థలము అనేది समर्पण की जगह సంఘము. कलिशा, జాగ్రత్తగా రండి. ध्यान से सुनिए, సంఘము. कलिशा। సంఘములో దేవుడు మాట్లాడుతున్నప్పుడు जब कलिशा में परमेश्वर बात करता है, మన హృదయంలో ఒక సమర్పణ జీవితం వచ్చుద్ది. हमारे हृदय के अंदर समर्पण का जिंदगी उत्पन्न होती है। దేవుడు సంఘంలో మాట్లాడుతున్నప్పుడు जब परमेश्वर कलिशा में बात करता है, ఆ యొక్క కృతజ్ఞత భావం, ఆ సమర్పణ భావం మనకి అక్కడ వచ్చుద్ది. उस शुक्रगुजारी के विचार और समर्पण का विचार वचन सुनते वक्त हमें मिलता है। రక్షించబడటానికి సంఘమే ప్రముఖమైన కారణం. उद्धार पाने के पीछे कारण है कलिशा ही। సంఘం లేకుండా మన సమర్పణ జీవితం ఉండదు. बिना कलिशा का हमारे अंदर समर्पण की जिंदगी नहीं। అబ్రహాము బలిపీఠం కట్టే మరి అక్కడ అది ప్రత్యక్షమైన బలిపీఠం అని చెప్పి అక్కడ మరి పేరు పెట్టడం బట్టి తెలిసింది. अब्राहम ने जब वेदी बनाया और बताया कि वे दर्शन का वेदी है करके बताया। ప్రత్యక్ష బలిపీఠం అంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. दर्शन का वेदी यानी कि परमेश्वर ने वहाँ पे अब्राहम से बात किया, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. अब्राहम से परमेश्वर ने बात ఈ की। రెండవ బలిపీఠము ప్రార్థనా ये బలిపీఠము. दूसरा वेदी जो है प्रार्थना का वेदी। ఇక్కడ అబ్రహాము దేవునితో మాట్లాడాడు. यहाँ पे अब्राहम परमेश्वर से बात की। చూడండి, देखिए, మొట్టమొదటి బలిపీఠం ఏంటి? सबसे पहले वेदी क्या था, ప్రత్యక్ష బలిపీఠము. तो दर्शन की वेदी। అంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి బలిపీఠము. यानी कि अब्राहम से परमेश्वर ने बात किया, वे वेदी, అదొక స్థలము. वो एक जगह। తర్వాత उसके बाद అబ్రహాము దేవునితో మాట్లాడాడు. अब्राहम परमेश्वर से बात किया है। అది ఒక అన్యోన్య సహవాసం. ये मेल मिलाप की संगति है। ఇది రోజు నీకుంటుందా? क्या इस तरह की संगति आपके साथ है? రోజు నీకు आपके అలాంటి అనుభవం ఉందా? इस तरह का अनुभव है क्या? రక్షించబడ్డ యేసు ప్రభువును ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించే ప్రతి ఒక్కరికి ఈ అనుభవాలు ఉన్నాయా? जो उद्धार पाए हैं, जो यीशु मसीह को उद्धार करता और प्रभु जानकर अंगीकार करते हैं, उनको अंदर क्या इस तरह के अनुभव है? దేవుడి మాటలు వింటున్నావా? क्या परमेश्वर की बातों को सुनते हो? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? क्या परमेश्वर आपसे बात करता है? నేను ఎన్నోసార్లు చెప్పాను, मैंने कई बार बताया था, దేవుడు మనతో మాట్లాడటం అనేది బైబిల్ చదవటం. परमेश्वर हमसे बात करने का मतलब है बाइबल को पढ़ना। నువ్వు బైబిల్ ఓపెన్ చేసినప్పుడు जब आप बाइबल ग्रंथ को खोलते हो, దేవుడు మనతో మాట్లాడటం మొదలు పెడతాడు. परमेश्वर हमसे बात करना शुरू कर देता నువ్వు है। బైబిల్ చదువుతున్నప్పుడు जब आप बाइबल पढ़ते हो, దేవుడు మనతో మాట్లాడతాడు. परमेश्वर हमसे बात करता है। ఆ మాటలు మనం వింటూ ఉండాలి, उन बातों को हम सुनते रहना चाहिए, ధ్యానపూర్వకంగా వింటూ ఉండాలి. बड़े ध्यान से सुनते रहने ఇదిగో चाहिए। నీతోనే నేను మాట్లాడుతున్నాను, देखो, मैं आपसे ही बात करता हूँ, మానవులైన మీతోనే నేను మాట్లాడుతున్నాను. तो तुम इंसान हो, तुम्हें से मैं बात करता हूँ बोलता है। అంటే నువ్వు బైబిల్ తెరిచినప్పుడు, यानी कि जब आप बाइबल ग्रंथ को తర్వాత నువ్వు ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు जब आप घुटनों में आते हो प्रार्थना करने के నువ్వు लिए, దేవునితో మాట్లాడతావు. तब आप परमेश्वर से बात करते నువ్వు हो। విన్నా దాన్ని, जो आपने सुना है, నువ్వు ఏదైతే విన్నావో, जो कुछ आपने सुना, ఏదైతే మనకి కావాలో, जो कुछ हमें चाहिए, ఏది మనకు తక్కువదనంగా ఉందో जो हमारी जिंदगी में घटी है, అది దేవునితోటి మనము మరి చెప్పుకుంటాం. उस विषय को हम परमेश्वर को बताते हैं। దాన్ని ఏమన్నాడంటే इसे क्या कहा? ప్రార్థనా పూర్వకముగా అడుగుట. प्रार्थना पूर्वक मांगना। మొట్టమొదట ప్రార్థన. सबसे पहली प्रार्थना ఏనేషు एनोश, అంటే షేతుకు పుట్టినటువంటి కుమారుడు. यानी कि शेत से जो उत्पन्न हुआ वो पुत्र, షేతుకు పుట్టినటువంటి కుమారుడు, शेत से उत्पन्न हुआ पुत्र, అతనికి ఏనోష్ అని పేరు పెట్టారు. उसको नाम दिया गया है कि एनोश। ఆ కాలంలో మనుషులు యెహోవా పేరుతో ప్రార్థన చేయటం మొదలు పెట్టెను. उसी दिनों से लोग यहोवा से प्रार्थना करने लगा। అంతకు ముందు మనుషులు ఆయన మాటలే వినేవాళ్ళు, इससे पहले इंसान जो है वो केवल परमेश्वर की सुनते थे, ఆయనే మాట్లాడేవాడు, क्योंकि केवल परमेश्वर ही बात करता था। వీళ్ళు వింటూ ఉండేవాళ్ళు, इन लोग सुनते रहते थे, వింటూ ఉండేవాళ్ళు. सुनते थे। చూడండి, ఆదాంతో దేవుడు మాట్లాడాడు, आदम से परमेश्वर ने बात किया, ఆదాంతో దేవుడు మాట్లాడాడు, बात किया है परमेश्वर। ఆదాములతో దేవుడు మాట్లాడాడు. आदम हव्वा से भी बात किया, వాళ్ళు వింటూ ఉన్నారు, वो सुनते रहे, వాళ్ళు వింటూ ఉన్నారు. सुनता गए। తర్వాత उसके बाद కయీన్తో దేవుడు మాట్లాడాడు. कैन से भी परमेश्वर ने बात किया। ఆది కాండము 4వ అధ్యాయము उत्पत्ति का 4 अध्याय 9వ వచనం, वचन 9, 9వ వచనం చూస్తే 4 अध्याय के అంతటా 9 वचन యెహోవా देखें तो, కయ్యూనుతో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని ఆ యొక్క కయ్యూనుతో మాట్లాడాడు. तब यहोवा ने कैन से पूछा, तेरा भाई हाबिल कहाँ है? కయ్యూను హేబేలును చంపేశాడు.
कैन जो है हाबिल को मार दिया है। మొట్టమొదట ఒక కుటుంబంలోనే ఒక రక్త సంబంధంలోనే వచ్చినటువంటి మరి ఇది తేడా. तो सबसे पहले एक ही परिवार के अंदर जो एक ही परिवार था उन्हीं के बीच की जो फूट पड़ी है, వ్యతిరేకత, एक दूसरे का विरुद्ध భయము, और भाई, నేను, मैं, నాది, मेरा, నేను, నాది मेरा और मैं అనేది ఆ క్రీస్తుకు పూర్వములోనే ఇది మొట్టమొదట ఆదాము అవ్వల దగ్గర నుంచి వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి మొదలైంది. तो मैं और मेरा बोलने का बातें इस तरह का व्यवहार मसीह के पूर्व यानी कि आदम के परिवार से ही शुरू हो गया। స్వార్థం అనేది అక్కడి నుంచే బయలుదేరింది. स्वार्थ भी वहीं से शुरू हो गया। ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు ఈ స్వార్థం అంటే పాపం నుండే పుట్టింది. कहाँ से इंसान के अंदर ये स्वार्थ उत्पन्न हुआ? ये पाप की वजह से ही उत्पन्न हुआ। నాది, నేను, మాది అనేది ఇది స్వార్థమైన జీవితము ఆదాము కుటుంబంలో నుంచే వచ్చింది. तो मेरा, हमारा, अपना बोल के जो स्वार्थ जिंदगी है खुद गर्जी का आदम के परिवार से ही उत्पन्न ఎక్కడి నుంచి వచ్చిందంటే అది పాపం నుంచి వచ్చింది. ये आया है पाप से ही। ఆజ్ఞాతిక్రమమే పాపం. आज्ञाओं को उल्लंघन करना ही पाप है। కొత్త నిబంధన అనుసారముగా नया नियम के अनुसार నువ్వెప్పుడు ఏదైనా ఒక పాపం చేసినప్పుడు, అతిక్రమించినప్పుడు, आप कोई पाप किया या अतिक्रमण किया, నీకు ఆత్మీయ మరణ సంబంధమైన స్థితిలో ఉన్నావని తెలుసుకోవాలి. आपको जानना होगा आत्मिक स्थिति में आप मर चुके हो, ఆత్మలో మరణం పొందావని తెలుసుకోవాలి. आप आत्मा में मृत्यु हो गई तुम्हारी। అదే కానీ వ్యతిరేకత కంటిన్యూషన్ నడుస్తూ ఉంటే, यही विरुद्ध बात परमेश्वर के खिलाफ चलता गया, నడుస్తూ ఉంటే वचन के खिलाफ चलता నువ్వు गया, మానవులో ఉండవని, इसको मतलब आप मृत्यु में हूँ, ఆయన నువ్వు మానవులో ఉండవని. मृत्यु में ही है। అదే సమయంలో యేసు వస్తే उसी समय अगर यीशु मसीह आएगा మనం ఎత్తబడం, हम नहीं उठा लिया जाएंगे, మనం ఎత్తబడం. नहीं उठाए जाएंगे। కాబట్టి इसलिए చూడండి ప్రియులారా, देखिए प्रियो, అహరోను, మోషే हारून और मूसा పెద్ద దుష్కార్యాలు ఏం చేయలేదు. बहुत बड़े बड़े दुष्कर्म तो नहीं किया। వాళ్ళిద్దరూ మన జీవితాలకి ఒక నమూనా, हमारी जिंदगियों के लिए वो दोनों एक नमूना है, ఒక ఆదర్శం. एक नमूना है। వాళ్ళిద్దరు మనకు ఒక ఆదర్శం. वो दोनों हमारे लिए एक नमूना है। వాళ్ళు పెద్ద దుష్కార్యాలు పెద్ద ఏదో చేసినట్టు లేదు. वो लोग कोई बड़ी बड़ी दुष्कर्म किया करके नहीं देखते हम, చిన్న అవిధేయత కారణాలు చేశారు. तो छोटी छोटी अविधेयता का बातों को देखा దాన్ని है। ఇంగ్లీష్ లో రాశారు శాస్త్రలు, అంటే చేతులతో చేసిన తప్పు. హాతం సెక్కియో పాపం, శాస్త్రలు తప్పుడు పనులు, यानी कि गलत काम, తప్పుడు పనులు. गलत काम किए हैं। దానికే వాళ్ళు భూమి మీద ఉన్నటువంటి వాగ్దాన భూమి అయినటువంటి కానాన్లోకి వెళ్ళలేకపోయారు. तो इसी वजह से जो धरती पर का वादा के अनुसार की पृथ्वी था उसमें नहीं जा पाए। ఏం చేశాడండి? क्या किया है? మూష ఏం చేశాడు? मूसा ने क्या किया? 3 సార్లు మనను కొట్టాడు. 3 बार पत्थर को मारा, 3 సార్లు. 3 बार। ఒకసారి దేవుడు కొట్టమన్నాడు. एक बार परमेश्वर ने मारने के लिए ఇజ్రాయేలుకు నీళ్లు కావాలి, इजरायलियों को पानी चाहिए, కొట్టమన్నాడు. मारो कहा, మంచిది, కొట్టాడు. ठीक है मारा। రెండోసారి ఏమన్నాడు? दोबारा क्या कहा? మాట్లాడు అన్నాడు. बात करो बोला, మాట్లాడు అన్నాడు. बात करने के लिए అయితే ఏం कहा। చేశాడు? फिर क्या किया? 2 సార్లు కొట్టాడు. 2 बार मारा। అక్కడ లాంగ్వేజ్ బాగాలేదు. वहां पे भाषा ठीक नहीं था। సాత్వికుడు, वो नम्र है, సాత్వికుడు. वो नम्र है। కొన్నిసార్లు कई बार మనం కొన్ని ఇసుకు, మనకు కొన్ని కోపాలు, మనకు కొన్ని వచ్చినప్పుడు వెంటనే పాపపు మాటలు, పాపపు తలంపులు, చెడ్డ మాటలు, బూతులు అన్ని మాట్లాడతాం మనం. कई बार हम हियाव छोड़ देते हैं, किसी बात से छिड़ जाते तो गलत बातें बोलते, गाली बकते हैं, ऐसे उल्टा पुल्टा बोलने लग जाते हैं, చండాలంగా మాట్లాడుతూ మొదలు పెడతాం. बड़ी बुरी बुरी रीति से बात करना शुरू कर देते हैं। కోపంలో ఏం మాట్లాడో తెలియదు, गुस्सा में क्या बात कर रहे हैं हमें मालूम नहीं पड़ता, ఏం మాట్లాడుతూ మనకు తెలియదు. क्या बात कर रहे हैं हमें नहीं पता। మోషే కూడా वो सभी ఎంతో సాత్వికుడు. बड़ा नम्र था। ఇజ్రాయేలు దేవుని బిడ్డలో, इजराइली जो परमेश्वर के संतान थे, దేవుడు ఏర్పరుచుకున్న బిడ్డలో, परमेश्वर के चुने गए लोग, దేవుడు ప్రత్యేకించుకున్న బిడ్డలో, परमेश्वर ने उन्हें अलग किया था। ఇజ్రాయేలీల ద్వారా దేవుని యొక్క నామము ఈ భూమి మీద మహింపరచబడాల్సినటువంటి సంతానం. परमेश्वर का नाम इस पृथ्वी पर फैलने के लिए इजरायली ही परमेश्वर का संतान था। అరణ్యంలో ఆ దేవుడే నడిపిస్తున్నాడు వాళ్ళని. परमेश्वर ही उनको जंगल में चला रहा అక్కడ था, వాళ్ళకి నీళ్లు కావాల్సి వచ్చినాయి. वहां उनके पानी की आवश्यकता पड़ी। అయితే మోషేతో అన్నాడు, మోషే వెళ్ళి ఆ బండతో నువ్వు మాట్లాడు అన్నాడు. मूसा से कहा तो जाकर उस पत्थर से बात करो। అయితే మోషే వెళ్ళి तो फिर मूसा जाकर ఆ బండను కొట్టాడు. उस पत्थर को मारा, 2 సార్లు కొట్టాడు. 2 बार मारा है। అంటే यानी कि తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. पिता, पुत्र, पवित्र आत्मा। యేసు ప్రభువు
బండకు సాదృశ్యంగా ఉన్నాడు. यीशु मसीह पत्थर की चट्टान के सादृश्य है। జాగ్రత్తగానండి. ध्यान से सुनो, యేసు ప్రభు బండ, ఆ బండకు సాదృశ్యంగా ఉన్నాడు. यीशु मसीह इस पत्थर का सादृश्य है। యేసు ప్రభు యొక్క సిలువ కార్యంలో यीशु मसीह की क्रूस की कथा యేసు में ప్రభును కూడా కొట్టారు. यीशु मसीह को भी मारा है। తల నుంచి అరికాలు వరకు దెబ్బలే. सर से लेकर पैर तक चोटी चोट है। ఆ యొక్క దెబ్బలలో నుండి, ఆ గాయాల నుండి ఆనాడు బండను కొట్టినప్పుడు నీరుకు సాదృశ్యమైనటువంటి రక్తము మరి బయటకు వచ్చింది. जैसे यीशु मसीह को मारा था, जैसे उन दिनों में पत्थर को मारने से जो पानी निकला, उसी प्रकार यीशु मसीह के सारे घावों से खून निकला है। అది ఎందుకు? మన జీవం, वो हमारा जीवन है। మనకు జీవం, మరణ పాత్రలో మనకు జీవం కలగటానికి, और जो मृत्यु की योग्य थे हम, हमारे लिए अनंत जीवन मिलने के लिए। అది ఆ యొక్క సిలువ కార్యములో वो क्रूस की कथा में తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారండి. तो पिता, पुत्र, पवित्र आत्मा तीनों थे। జాగ్రత్తగానండి. ध्यान से सुनो, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ప్రమేయం ఉంది అక్కడ. पिता, पुत्र, पवित्र आत्मा तीनों का लिए काम था उसमें। బండని 3 సార్లు కొట్టడం అనేది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కొత్త నిబంధనకు అనుసారముగా. तो हम पत्थर को देखते हैं 3 बार मारा, तो नए नियम के अनुसार पिता, पुत्र, पवित्र आत्मा देखते हैं। అది ఆ ముగ్గురు కూడా సిలువ కార్యంలో భాగంగా ఉన్నారు. तो तीनों क्रूस के कार्य में शामिल थे। తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగించాడు. पिता ने ही पुत्र को मृत्यु के वश में छोड़ दिया। వాక్యమైనటువంటి దేవుడు, కుమారుడు ఆ యొక్క సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. तो वचन रूपी पुत्र जो यीशु मसीह अपने आप को क्रूस के लिए सौंप दिया। పరిశుద్ధాత్ముడు వదిలిపెట్టేశాడు. पवित्र आत्मा प्रभु उनको छोड़ दिया, వదిలిపెట్టేశాడు. त्याग दिया। కాబట్టి इसलिए ఇక్కడ చిన్న చిన్న తప్పులు కూడా పరిగణలోకి వస్తాయి. हमारे अंदर की छोटी मोटी गलतियां भी साथ में आएंगे। జాగ్రత్తగానండి. ध्यान से सुनना, నువ్వు ప్రార్థన చేసినా, आप प्रार्थना भी करें, వాక్యం చదివినా, वचन भी पढ़े, మరి సంఘాలకు వచ్చినా, कलेशा में भी आए, బాప్తిసాలు తీసుకున్నా, बपतिस्मा भी लिया నువ్వు हो, ఒక క్రైస్తవుడివి, పెద్ద దుష్ప్రయోజనమైనటువంటి కార్యాలు అనరాటిని तो छोटे मोटे कार्य और छोटे छोटे जो भी हम करते हैं, यानी कि बड़े बड़े को कर्म करने की आवश्यकता नहीं ఇంకొక है। విషయం ఏంటంటే, एक और बात क्या ఒక है, మంచి క్రైస్తవుడు పాపం ఎక్కువగా దుష్కార్యాలు చేయడండి. एक अच्छे ईसाई बड़े बड़े दुष्कार्य नहीं करता। ఒక మంచి క్రైస్తవుడు एक अच्छा ईसाई దుష్ప్రయోజనమైనటువంటి దుష్టత, దుర్మార్గత కార్యాలు చేయడండి. दुष्टता का कार्य, दुर्मार्गता का कार्य नहीं చూడండి, करता। మోషకి ఏమన్నాడు? సాధ్వీకుడు అన్నాడు. मूसा से क्या कहा था? मूसा को बोला ये नम्र है। మోస సాధ్వీకుడు అంటే లోకంలో ఉన్న వాళ్ళందరికంటే సాధ్వీకుడు. तो मूसा सबसे नम्र है करके कहा। మోష దేవునితోటి ముఖాముఖిగా మాట్లాడాడు. मूसा परमेश्वर से आमने सामने बात करने वाला। దేవునికి కోపం వచ్చినప్పుడు మోష ప్రార్థిస్తే ఆ దేవుడే పశ్చాత్తాపడినట్టుగా రాయబడి ఉంది. जब परमेश्वर को गुस्सा आया, पर मूसा ने प्रार्थना किया तो परमेश्वर ही पछता వస్తాయి. छोटी मोटी विषयों में भी ఇది జాగ్రత్త. వాళ్ళలాగా మేము ధనం దోసుకోవట్లేదు, औरों के समान हम नहीं लूटते, వాళ్ళలాగా మేము విచారాలు చేయట్లేదు, औरों के समान हम व्यभिचार नहीं करते, వాళ్ళలాగా మేము బూతులు తిట్టలేదు, औरों के समान हम गाली नहीं बकते, వాళ్ళలాగా భయంకరమైన కార్యాలు, హత్యలు చేయట్లేదు. तो औरों के समान हम भयानक कार्य नहीं करते। అహరోను, మోషే తప్పుడు శాస్త్రలు, అవిధేయతలో పడిపోయారు. हारून और मूसा गलत यानी कि अविधेयता हो गया, अविधेयता दिखाने लगा। అహరోను గురించి కూడా మంచిగా మాట్లాడగలిగిన వ్యక్తి అని అన్నాడు. हारून को लेकर भी बोला कि अच्छा सब बात करने का सामर्थ्य रखने वाला है। మంచిగా మాట్లాడగలిగిన వ్యక్తి అన్నాడు మోషే అహరోను గురించి. हारून को लेकर बताया गया कि अच्छा सब बोलने वाला है। దేవుడు అతనికి ఆ యొక్క బిరుదిచ్చాడు. तो परमेश्वर ने उसको ये नाम दिया था। ఏమన్నాడు? क्या बोला? మంచిగా మాట్లాడగలిగినాడు. अच्छे से बात करने वाला है। అలాంటి వాడు ఏం చేశాడండి? इस तरह का इंसान क्या किया? దూడం చేసుకునే సమయంలో जब बछड़ा बना रहा था, వాళ్ళు ఎప్పుడైతే మాకు దూడం కావాలన్నారో जैसे लोगों ने कहा हमें बछड़ा चाहिए, వాళ్ళతో మంచిగా మాట్లాడా. उससे भी अच्छा बात किया ना, उनसे మాట నేర్పరిగలం కలిగిన వాడు కదా. अच्छा से बोलने का सामर्थ्य रखता था ना। వెంటనే వాళ్ళకి లొంగిపోయి మీ బంగారాలు, మీ ఎండ్లు, మీ అన్ని తీసి నాకు ఇవ్వండి అన్నాడు. फिर भी तुरंत लोगों का दबाव में आकर कहा तुम
हमारा सोना चांदी सब कुछ उतार कर दे दो। మాట నేర్పరగలిగిన వాడు, మంచిగా మాట్లాడగలిగిన వాడు ఏం మాట్లాడాడు వాళ్ళతోటి? तो अच्छी तरह बोलने का सामर्थ्य रखने वाला उनसे क्या बात किया था। కాబట్టి ఈ రోజు इसलिए ప్రార్థన అనే బలిపీఠం మనకు కావాలి అంటే, प्रार्थना का वेदी अगर हम बनाना है, దేవునితో మనం మాట్లాడాలంటే परमेश्वर से अगर हम बात करना ముందు है, వాక్యం వినాలి. पहले वचन सुनना है, వాక్యం విని वचन सुने, వాక్యానికి విధేయత కావాలి. वचन का आज्ञाकारी बनना। చాలా మంది బైబుల్ చదవరు, बहुत सारे लोग ये बाइबल नहीं చాలా మంది पढ़ते, వాక్యం వినరు. कई सारे लोग ये वचन नहीं सुनते। ఇంకేమంటారు తెలుసా? और क्या बोलते हैं? దేవుడు నాకు ప్రార్థన చేసే వరం ఇచ్చాడంట. परमेश्वर मुझे प्रार्थना करने का वरदान दिया बोला। చాలా మంది అంటారు, बहुत सारे लोग దేవుడు నాకు बोलते हैं, ప్రార్థన చేసే వరం ఇచ్చాడండి. परमेश्वर ने मुझे प्रार्थना करने का वरदान दिया है। ప్రార్థన మాత్రం గంటలు గంటలు చేస్తానండి. प्रार्थना तो मैं घंटा घंटा करता हूँ। ఏముందండి ప్రార్థన అంటే ఆల్తీ పాల్తీ కూర్చొని చేసుకుంటా కూర్చోటమేగా. तो प्रार्थना का मतलब क्या है कि आलती पालती लगाकर करते ही जाओ, ఏముంది? పని పాట లేకుండా కూర్చొని చేసుకుంటుంటామే కదా. काम धाम दौड़ कर बैठ कर प्रार्थना करते ही जाना है। వినటం అంటే కదా బాధ. सुनने से ही तो दुख लगता है, వినటం అంటే కదా బాధ. सुनने से तो दुख लगता है। కొన్నిసార్లు దేవుడు మనతోటి మన తప్పులు ఎత్తి చూపిస్తాడు. कई बार परमेश्वर हमारी गलतियों को उठा के दिखाता है, మనం చేసే చిన్న చిన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తాడు. हमारी छोटी मोटी गलतियों को उठा के दिखाता है। మనమేం పెద్ద తప్పులు చేయము. हम तो कोई बड़े बड़े गलती तो नहीं करते, తప్పులు చేసే వాళ్ళు క్రైస్తవులు ఉండొచ్చు. गलत करने वाला मिसाई भी हो सकता ఈ మోషే మీద ఉన్న కోపాన్ని బట్టి నీళ్లు ఇవ్వకుండా ఆగలేదండి. तो मूसा को लेकर ఇచ్చాడు. पानी तो भरपूर दे दिया, ధారాళంగా ఇచ్చేసాడు. भरपूर दे दिया। మోషే నువ్వు మహింపరచలేదు కాబట్టి के लिए बोला था तुमसे, मगर तुमने నేను मारा, నీళ్లు ఇవ్వను इसलिए मैं पानी नहीं दूंगा। అన్నాడా? ऐसा कहा था क्या? అనలేదండి. ऐसा नहीं कहा। మోషేను గురించి ఇజ్రాయేల్ జనాంగం ఎందుకు చనిపోవాలి, ఎందుకు దాహంతో ఉండాలి? मूसा का वजह से सारे इजरायली लोग क्यों प्यासा रहना और प्यासा के कारण क्यों मरना। ఒకసారి ఇజ్రాయేల్ గురించి ఏం చెప్పాడంటే ఇస్కేల్లో, इस्राएल में इजराइल को लेकर क्या ఇజ్రాయేలు कहा था? నువ్వు వెళ్ళిన కాడల్లా నన్ను అవమానపరుస్తున్నావు. ये इजराइल जहाँ कहीं तू जाता है मेरा अपमान करता నీ है। శాస్త్రాల వల్ల, నీ పరివర్తన వలన, నీ ఆలోచనల వల్ల, నీ పనుల వల్ల, నీ క్రియ వలన అన్ని జనుల మధ్యలో నన్ను మహింపరచలేకపోతున్నావు నువ్వు. हमारे कामों की वजह से, व्यवहार की वजह से, कारनाम की वजह से अन्य जाति के बीच में मेरा महिमा नहीं हो पा रहा है। అయినా నిన్ను బట్టి నేను అక్కడ అద్భుతాలు చేయట్లేదు. फिर भी तुम्हारे वजह से मैं वहाँ अद्भुत कार्य नहीं कर నేను నా నామాన్ని ఎక్కడ మరి మహిమ లేకుండా పోతుందో, అన్ని జనుల మధ్యన ఎక్కడ నా నామము మరి అవమానపడుతుందో చెప్పి నా నామాన్ని బట్టి చేస్తున్నాను అన్నాడు. मैं इसलिए अपना कार्य ऐसे लोगों के आपके बीच में कर रहा हूँ, कहीं अन्य जाति के बीच में मेरा नाम अपमानित ना ఈ हो पाए। వాక్యం చదివినప్పుడు ఇలాంటి గుర్తు చేసుకున్నప్పుడు तो जैसे ये वचन पढ़ते इन चीजों को याद ఒక करते हैं, దైవదాసుడు నాకు గుర్తొస్తాడు. एक प्रभु का दास मुझे याद आता है। ఆ దైవదాసుడు స్టేజీ ఎక్కితే, प्रभु का दास जब स्टेज में चढ़ेगा స్టేజీ ఎక్కి మాటలు వాక్యం సరి రాదులే ఆయనకి. तो वचन तो अच्छे से नहीं बता ఆయన पाता, కాషాయ వస్త్రాలు వేసుకుంటాడు. तो व्यंजनी वस्त्र पहनता है वो, ఆయన కిందకు వచ్చి ఆ వస్త్రాలు టంటా ఉంటాడు. तो नीचे आकर लोगों के बीच में वो वस्त्र को उन लोगों के ऊपर फैलाता है। చేయి పెట్టి టంటా ఉంటాడు. परमेश्वर का जन है, ఈయన దేవుడు మనిషి, ये परमेश्वर का ఈయన जन ఎంత है, పరిశుద్ధుడో ये అనుకుంటాం. बहुत पवित्र होगा। కానీ అందరూ చెప్తే చండాలపు వాడు. अगर उनको नजदीक से देखेगा तो वो बड़ा बदतर इंसान है, దగ్గరగా ఉండి కనుక చూస్తే ఎంతో చండాలపు వాడు. नजदीक से देखेगा तो बड़ा बदतर है वो అసలు इंसान। అతని హృదయం మంచిది కాదు, అతని శాస్త్రాలు మంచివి కాదు. ना उनके हृदय ठीक था, उनका कार्य ठीक थे, కానీ మీరు అనొచ్చు, लेकिन आप कह सकते మరి हो, ఎందుకు బ్రదర్ అక్కడ ఆయన చూస్తే దెయ్యాలు పోతున్నాయి, స్వస్థత కూడా జరుగుతున్నాయి, చేయబెట్టి ప్రార్థన చేస్తే అట్లా జరుగుతున్నాయి మంచి మంచి అని అంటారు మీరు. आप कह सकते हो अगर ऐसा हो तो उनकी प्रार्थना से क्यों दुष्ट आत्मा भाग जाता है, अद्भुत कार्य होता है करके पूछ सकते हो। ఎందుకో తెలుసా? क्यों पता है? అతను యేసు నామములో వచ్చాడు. क्योंकि वो इंसान यीशु के नाम पे జాగ్రత్తగా నేర్చుకోండి, है। सीखिए ध्यान से, తెలుసుకోండి. जान ఈ लीजिएगा, దుష్ట ప్రపంచంలో ఉన్నాం మనం. हम बुरी दुनिया में हैं। हम కొన్నిసార్లు మెలకు లేక మనం పడిపోతాం. कई बार हम नहीं समझने की वजह से ठोकर ఈ రోజు खाते हैं। పరిశుద్ధాత్మ దేవుడు దైవదర్శనం మీరు కొన్ని మెలకులు చెప్తున్నాడు. पवित्र आत्मा परमेश्वर अपने दास के द्वारा कुछ सावधानी की बातें कहता కొన్ని है, మెలకులు చెప్తున్నాడు, జాగ్రత్తగా कुछ నండి. सावधानी की बात कहता है, మనం ध्यान से అనుకుంటాం सुनिए। ఏంది మరి ఇన్ని అద్భుతాలు ఏం చేస్తున్నాడు, फिर हम सोचते हैं इतना सारा अद्भुत कार्य कैसा हो చేయబెడితే रहा है।
తన గురించి అక్కడున్న ప్రజలకు దేవుని మహిమ తెలుసుకోవాలి. तो वहाँ उन्हीं की वजह से वहाँ के लोगों को परमेश्वर की महिमा मालूम होनी चाहिए. వాడుకుంటున్నాడు అంతే. इसलिए क्योंकि परमेश्वर इस्तेमाल कर रहे ఏం हैं, చేస్తున్నాడు? అతన్ని వాడుకుంటున్నాడు. परमेश्वर ने తన इस्तेमाल నామాన్ని మహిమ తెచ్చుకున్నాడు అక్కడ. अपने नाम की महिमा करते ఇక్కడ हैं. ఇజ్రాయేల్ అందరూ కూడా మహిమతోటి ఓ దేవుని పొగిడారు, నీళ్ళు వచ్చినాయి అని. यहाँ पे इजराइल सारे लोग जब पानी को देखा तो परमेश्वर की बढ़ाई किया, पानी आ गए बोलकर, నీళ్ళు వచ్చినాయి అని. पानी आ गए बोलकर కానీ प्रभु का धन्यवाद నీళ్లు किया. కొట్టినటువంటి మోషే అక్కడ అహరోనులు ఇద్దరు కూడా కరెక్ట్ అయినటువంటి మంచి ఆలోచన, మంచి విధానాలు లేరు. लेकिन उस पत्थर को मारकर पानी नहीं देने वाला मूसा हारून परमेश्वर की नजर में ठीक नहीं थे. అందుకనే इसलिए ఖుద్దు సొంతగా మనం ప్రభువుకు లోబడాలి. हम खुद से प्रभु के अधीन होना है. సొంతగా ప్రభువుకు లోబడాలి. हम खुद से प्रभु के अधीन होना है. దేవుడు మన చేత చేసుకోవచ్చు, परमेश्वर तो हमारे द्वारा अद्भुत कार्य कर सकता है, వాడుకుంటాడు. हमें इस्तेमाल कर सकता దేవుని है. పక్షంగా మనం వెళ్ళాం కాబట్టి వాడుకుంటాడు. परमेश्वर की ओर से हम गए हैं इसलिए मैं దేవుడు इस्तेमाल करेगा. కొంతమందికి వరాలు ఇస్తాడు, परमेश्वर कुछ लोगों को वरदान देता है, ఆ వరాలను వాడుకుంటాడు. उस वरदान మరి को इस्तेमाल ఆ करेगा. వరాన్ని ఈ వరిసి ఎత్తి దుర్వినియోగం చేస్తాడు. मगर उस वरदान को ये विश्वासी दुरुपयोग करेगा. అతనికి నరకం తప్పదు. ऐसा इंसान को नरक मिलेगा అతని ही मिलेगा, కాపరైనా సరే. चरवाहा भी क्यों ना. అందుకని ఎవరు కాళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. इसलिए सब अपना अपना पवित्रता को बना के रखना है. కయ్యూని యొక్క ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించలా. कैन के अर्पण को परमेश्वर ने नहीं स्वीकारा. దేవునికి ఇష్టమైన అర్పణ కాదు అది. परमेश्वर का भाता हुआ అక్కడ अर्पण नहीं కయ్యూను था. మర్డర్ చేయలా ఎవరు అంతకు ముందు. इससे पहले कैन अर्पण से पहले कैन ने मर्डर नहीं किया, ఏం చేయలా. कुछ नहीं ఆయన किया హృదయం था. మంచిది కాదు, उनका हृदय ठीक ఆయన नहीं था, తలంపు మంచిది కాదు, उनका विचार ठीक ఆయన नहीं था, ఆలోచన మంచిది उनका కాదు. सोच ठीक नहीं थी. అందుకే ఆయన అర్పణ స్వీకరించలేదు. इसलिए उनके अर्पण को स्वीकार नहीं ఆయన किया. అర్పణ स्वीकारने की वजह తన से తమ్ముడి యొక్క అర్పణ స్వీకరించబడింది కాబట్టి और भाई की छोटे भाई के अर्पण स्वीकार कर दिया गया, వెంటనే దేవునికి కోపం వచ్చేసింది. तो तुरंत परमेश्वर को गुस्सा आ गया. కయ్యూ నేను మొహమాట పెట్టుకున్నాను అడిగాడు. तो कैन ऐसे क्यों रखा है मुंह अपना, మొహమాట పెట్టినావు ఏంటి? क्यों रखा है अपना मुंह ऐसा, ఏమైంది? क्या हो गया, నా అర్పణ నువ్వు తీసుకోలేదు. मेरे अर्पण नहीं अपनाया आपने. చూడు మొట్టమొదటి దేవుడు మనిషితో మాట్లాడుతూ మొదలు పెట్టాడు. देखो सबसे पहले इंसान से परमेश्वर बात करना शुरू, దేవుడు మాట్లాడుతున్నాడు. परमेश्वर बात कर रहे हैं. అప్పుడు అన్నాడు, तब कहा నువ్వు కరెక్ట్ మంచి పని చేస్తే అలా ఎందుకుంటది? अगर तू अच्छा काम करा होता तू इस तरह क्यों रखता है, నేను ఎందుకు నీ అర్పణ స్వీకరించను? मैं क्यों नहीं स्वीकारूंगा अपने కాబట్టి अर्पण को? హృదయంలో తప్పు చేశాడు, इसलिए उसने हृदय के अंदर गलत किया, ఆలోచనలో తప్పు చేశాడు, सोच में गलत किया, కార్యాల్లో తప్పు చేశాడు. कामों में गलत किया. మనం కూడా हम भी బైబిల్కి విరుద్ధంగా बाइबल के खिलाफ చిన్న తప్పు చేష్టలో छोटे छोटे काम जो करते हैं, దుష్కార్యాలు కాదు, बड़े చేష్టలే. बड़े दुष्कार्य नहीं है, छोटे छोटे काम ही. కాబట్టి इसलिए మనం ఈ రోజు నేర్చుకుంటున్నటువంటి ఈ అంశాన్ని బట్టి आज हम जो सीख रहे हैं ఈ అంశాన్ని బట్టి इसके द्वारा ప్రభుతోటి మనం ఏ విధమైనటువంటి మరి సహవాసం కలిగి ఉన్నామో మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. तो हमें समझना होगा हम परमेश्वर के साथ किस प्रकार की संगति रख रहे हैं. అయితే చూడండి, देखिए దేవుని మీద కోపం వచ్చింది. परमेश्वर के ऊपर गुस्सा आ गया, దేవుని మీద కోపం వచ్చి परमेश्वर के ऊपर गुस्सा తన आकर తమ్ముడైనటువంటి కయ్యూను చంపేశాడు. अब తన తమ్ముడైనటువంటి హాబేల్ కయ్యూను చంపేశాడు. तो छोटे भाई था उनके हाबिल को कैन ने मार दिया. అప్పుడు అన్నాడు, तब कहा ఇదిగో కయ్యూను, देख कैन నీ తమ్ముడైనటువంటి హేబేల్ ఎక్కడున్నాడు तेरा भाई हाबिल कहाँ है, అని దేవుడు అడిగాడు. परमेश्वर ने पूछा. అంటే ఇక్కడ यानी कि మొట్టమొదట దేవుడు మనిషితో మాట్లాడాడు. तो देखते हैं हम सबसे पहले यहाँ पे परमेश्वर मनुष्यों से बात कर మనిషిలో रहा ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాడు. है. इंसान के अंदर की गलती को उठा के दिखाता है. నిజమైన కాపరి మనలో ఉన్న తప్పులు దాచిపెట్టకుండా వాటిని ఎత్తి చూపిస్తే మనకు బాధ అయ్యకూడదు. तो सच्चे चरवा जो है हमारे अंदर की गलतियों को उठा के दिखाता है तो हम उससे तकलीफ नहीं उठाना है. ఎప్పుడైతే మనం వాక్యం వింటామో, जैसे हम वचन सुनते हैं, కొన్నిసార్లు మనం వాక్యం విన్న తర్వాత అయ్యో నన్ను గురించి చెప్పాడే అని మనం కూడా మొహం చిన్నబుచ్చుకుంటాం. कई बार वचन सुनने के बाद मेरे बारे में बताया बोलकर अपना मुंह लटका देते हम.
చాలా కొంతమంది ప్రైజ్ లో కూడా చెప్పరు, कुछ लोग प्रेज लॉर्ड भी नहीं बोलते, దైవదాసుని ప్రైజ్ లో కూడా చెప్పరు. प्रभु के दास से प्रेज लॉर्ड नहीं कहते, ఎందుకంటే क्योंकि మన పాపం మన ఎదురుకు వచ్చేసింది, हमारे पापा हमारे सामने आ जाते, మనకు తెలిసిపోయింది. हमें जान पड़ा లేక है। సంతోషంగా ఎందుకున్నాం, नहीं तो फिर क्यों खुशी से नहीं रहते, సంతోషంగా ఎందుకున్నాం, क्यों नहीं रहते, వాక్యం खुशी से? విన్నప్పుడు సంతోషంగా ఎందుకున్నాం. वचन सुनने के बाद खुशी से क्यों नहीं रहते? ఆ వాక్యం అనే ఆ యొక్క విత్తనం మన హృదయంలోకి వెళ్ళినప్పుడు చక్కని మొలకలు మొలవాలి కదా. वचन रूपी बीज हमारे हृदय में जाते तो है ना? అంటే మనకు తెలిసిపోయింది మన తప్పేందోనని. इसका मतलब हमें मालूम पड़ गया हमारे गलती क्या అది थी, వదులుకోలేకపోతున్నాం. उसे हम छोड़ नहीं पा रहे, అది వదులుకోలేకే छोड़ नहीं पाने की वजह से కొన్నిసార్లు బాధపడతా कई ఉంటాం. बार हम तकलीफ उठाते ఇత కూడా ముఖం చిన్నబుచ్చుకున్నాడు, हैं। ये भी अपना मुंह लटकाया है, దేవుడి మీద కోపం వచ్చింది, परमेश्वर के ऊपर गुस्सा आ गया, తమ్ముడు చంపేశాడు. भाई को मार डाला। ఇంకొక విషయం, एक और बात, దేవుడంట చూస్తూ ఉంటాడంట. परमेश्वर देखता रहता है। చూడండి देखिए ఇర్మియా यिर्मयाह की पुस्तक 23:24, 23:24, ఇర్మియా 23:24లో 23:24 में నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడైనా కలడా, నేను భూమి ఆకాశములందంతటా నున్నవాడును కానా, ఇదే యెహోవా వాక్కు. कहता है कि यिर्मयाह का 23:24 में फिर यहोवा की ये वाणी है, हाँ। क्या कोई ऐसे गुप्त स्थानों में छिप सकता है ఆ, कि मैं उसे ना देख सकूं? ఆ, क्या स्वर्ग और पृथ्वी दोनों मुझसे परिपूर्ण नहीं है? చూసారా देखा ఏమంటున్నాడు, क्या कहता है? నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలవాడు ఎవడన్నా ఉన్నాడా. क्या कोई ऐसी गुप्त स्थान में छिप सकता है, मुझे ना दिखाई दे? నువ్వు మెహల్లో ఉన్నా, चाहे आप महल में हो, నువ్వు చిన్న పూరి గుడిసెలో ఉన్నా, आप छोटी सी झुग्गी में क्यों ना हो, చెట్టు కింద ఉన్నా, या पेड़ के नीचे हो, పెద్ద కోటల్లో ఉన్నా, बड़े बड़े इमारतों में भी रहो, ఆయన కన్నులకు కనబడకున్నటువంటిది ఏదీ లేదు. ऐसा कुछ भी नहीं है जो उनकी आंखों के सामने नहीं दिखाई ఈ देता हो। కొండలు, ఈ బండలు, ఈ పెద్ద మెహల్లు, ఈ గోడలు, ఈ యొక్క ఇవన్నీ కూడా ఆయన కన్నుకి కనబడనంతగా మనల్ని ఎక్కడ దాయి లేవు. ये पहाड़ या चट्टान या महल, ये कोई भी चीज, ये दीवारें उनकी आंखों से हमें छिपाने की जैसा नहीं रख सकते। ఆయన కన్నులు ఎప్పుడు మానవుల పైన ఉన్నాయి, उनकी आंखें हमेशा इंसान के ऊपर लगी हुई చూస్తా है, ఉంటాడు, वो देखता ही रहता है, చూస్తా ఉంటాడు. देखता ही रहता है। మొన్నేగా చెప్పాను మీకు, ఏబు గురించి చెప్పాను నీకు. आपको बताया तो आयब के बारे में, ఏబు 34వ అధ్యాయములో आयब के 34वें अध्याय 21-22లో గుర్తు చేశాను మీకు. 21 और 22 में आपको याद दिलाया, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది, ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. क्योंकि परमेश्वर की को भला लोगों को दोनों को देखता है। దుష్క్రియలు చేయువారు దాకొనుటకు చీకటైనను మరణాంధకారమైనను లేదు. तो बुरे लोग जो दुष्कार्य करते वो छुपने के लिए ना अंधेरा है, उनके लिए है ही नहीं। దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, परमेश्वर उनसे बात करता आया है, మాట్లాడుతూ వచ్చాడు. बात करता आया है। తర్వాత उसके बाद ఈ కయ్యను అంటాడు, कैन कहता है నేను ఎరగను, मैं नहीं जानता, నాకు తెలియదు. मुझे नहीं पता। అంటే దేవుడు చూడలేదు, దేవుడికి ఏం తెలియదని కయ్యను అనుకుంటున్నాడు. कैन सोचता है कि परमेश्वर ने देखा नहीं, इसलिए उन्हें कुछ पता नहीं। అసలు ఎన్ని వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నామండి, हम उनके बारे में क्यों बात कर रहे हैं बताइए? మీకు అర్థమవుతుంది అసలు? आपको समझ में आ रहा है? వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలి, उनके बारे में हम क्यों बताना है? వాళ్ళకి దేవుని తోటి సంబంధం ఉంది, उनको परमेश्वर से संबंध था, వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. उनके द्वारा हम सीखने वाले विषय बहुत सारे हैं। వాళ్ళ ద్వారా నేర్చుకోవటం కోసమే వాళ్ళ జీవితాలను ఎత్తి చూపిస్తా ఉంటాం. उनके द्वारा हम सीखने के लिए ही उनका जिंदगी को लेकर उठा कर दिखाते। ఇక్కడ కయ్యను అనుకున్నాడు, यहाँ पे कैन ने सोचा దేవునికి ఏమీ తెలియదు, परमेश्वर को कुछ नहीं ఆయన पता, చూడలేదు, वो नहीं देख सकता, చూడలేదు, नहीं देख सकता, నేను ఎరుగును అంటున్నాడు. इसलिए कहता मैं नहीं నా जानता, తమ్ముడు నేను కావలివాడనా అంటున్నాడు. क्या मैं अपना भाई का रखवाला हूँ क्या? కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏంటి? तो परमेश्वर कहता तुमने क्या किया? దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి తెలుసా? इससे हमने क्या सीखना पता है? మనం చేసే చిన్న పనులు కూడా అక్కడ పరిగణలోకి వస్తాయి. हम छोटे मोटे काम करते हैं, कोई भी छोटी छोटी विषय भी परमेश्वर का गिनती में आ जाती है। పెద్ద మడ్రలుగా ఏం చేయక్కర్లేదండి. बहुत बड़े बड़े गुनाहगार का काम करने की आवश्यकता नहीं। పెద్ద వ్యభిచారాలు, దొంగతనాలు, లంచాలు తీసుకుని అవి తీసుకునే వాళ్ళు ఉండరు. तो बड़े बड़े घूस लेना, व्यभिचार करना, इस तरह लूटू
करना, ये ऐसा करने वाले लोग भी చేసేవాళ్ళు हैं। లేరని నేను అంటలా, मैं ऐसा नहीं करता हूँ, कहता हूँ ऐसा लोग है ही नहीं, కానీ మనం క్రైస్తవులమే. लेकिन हम ईसाई है। మనం అనుకుంటాము हम सोचते हैं అవన్నీ చేసేవాళ్ళు పాపులు కదా, इतना बड़े बड़े कार्य जो करते वही तो पापी ఈ होते చిన్న हैं। చిన్న అనేది తప్పదు కదా మనకి. ये छोटी मोटी तो चलता है ना हमारे लिए, మానవ రీత్యా మనుషులం కదా हम इंसान होने के नाते तो करना ही पड़ता అని है। మన మన తలంపులు వంటి కాదు ఆయన తలంపులు, हम इस तरह अपना सोच रखते, मगर परमेश्वर का सोच हमारे మన जैसा नहीं। ఆలోచన వంటి కదా ఆయన ఆలోచనలు. हमारे विचार की तरह नहीं है इनका विचार। ఎప్పుడైతే మన మనసులోకి ఒక ఆలోచన వచ్చుద్దో जैसा हमारे हृदय में एक सोच उत्पन्न होती है హృదయం స్వీకరించుద్ది. तो हृदय स्वीकारता है। మన ఆలోచనలు వచ్చిన వెంటనే जैसा सोच उत्पन्न होती है, ఏదన్నా ఆలోచన రాని कोई भी विचार మన హృదయం స్వీకరించుద్ది, हृदय स्वीकारता है, వెంటనే మైండ్ అమలుపరుచుద్ది. तुरंत दिमाग अमल करने लग जाती है। వింటున్నారా జాగ్రత్తగా? सुन रहे ध्यान से? మన మనస్సులో ఏ ఆలోచన వచ్చుద్దో हमारे मन में कोई भी सोच आएगा, హృదయం స్వీకరించుద్ది, हृदय स्वीकार लेता है, స్వీకరించుకుంటది. स्वीकारता है, వెంటనే అమలుపరిచేది ఇది, तुरंत अमल में लाता है दिमाग, అమలుపరుచుద్ది. अमल करेगा। ఏది అవసరం? क्या आवश्यकता है? చెయ్యి అవసరమా? हाथ की आवश्यकता है, చెయ్యి అవసరమా? हाथ की आवश्यकता है, కాలు అవసరమా? पैरों की आवश्यकता है, నోరు అవసరమా? मुंह की आवश्यकता है, కన్ను అవసరమా? आंख की आवश्यकता है, చెవి అవసరమా? क्या कान की आवश्यकता ఏది है? అవసరమో దానికి అప్లై చేస్తుంది, तो जिस चीज की आवश्यकता है उसी को बता देगा, దానికి అప్లై చేస్తుంది. उसी को अप्लाई करेगा। అర్థమవుతుంది మీకు? समझ में आ रहे? అందుకని इसलिए కంట్రోలింగ్ లో ఉండాలి. अपने आप को कंट्रोल में रखना है। క్రైస్తవుడు అంటే వాడి అతని జీవితాన్ని సమయాలన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకుండాలి. ईसाई मतलब अपने जिंदगी को, जो समय को अपने मुट्ठी में रखने वाला होना చాలా మంది चाहिए। అంటారు వాడి నుంచి పడిపోతున్నాను, ఈడి నుంచి పడిపోతున్నాను, వీళ్ళ ద్వారా బైబిల్ చదవలేకపోతున్నాను, వాళ్ళ ద్వారా ప్రార్థన చేయలేకపోతున్నాను, ఈ పేదరికం ద్వారా నేను ఎదగలేకపోతున్నాను అని చాలా మంది ఈ చేష్టలు అంటారు. వీటిని చిన్న చిన్న చేష్టలు. कई सारे विश्वासी कहते हैं मैं उन्हीं की वजह से बढ़ नहीं पा रहा हूँ, इन्हीं की वजह से बढ़ नहीं पा रहा हूँ, और गरीबी की वजह से नहीं बढ़ पा रहा हूँ करके और बोलते रहते हैं। అన్నీ ఉంటే అందరూ బాగుంటారు, तो सब चीज रहने से सभी लोग सही रहेंगे, దేవుణ్ణి పొగుడుతారు. परमेश्वर की बढ़ाई करेंगे। కానీ ఏమీ లేనప్పుడే దేవుణ్ణి పొగడాలి. जब हमारे पास कुछ भी नहीं तब भी परमेश्वर का बढ़ाई మనం करनी है। అడిగిన దేవుడు మనం అడిగిన దేవుడు ఇవ్వనప్పుడు మనం దేవుని ఇంకా పొగడాలి. जब हम जो मांगते हैं परमेश्वर हमें नहीं दिया तब भी परमेश्वर को और धन्यवाद कहने हैं। ప్రార్థనలో, प्रार्थना में, ఉపవాసంలో. उपवास में। అందుకని इसलिए ఈ రోజు आज అబ్రహాంతో దేవుడు మొట్టమొదటి బలిపీఠం, ప్రత్యక్ష బలిపీఠము దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. तो हम अब्राहम ने जो वेदी बनाया, सबसे पहले दर्शन देकर दर्शन की वेदी वहां पे परमेश्वर ने बात किया। అబ్రహామా अब्राहमा గొప్పవాడవుతావు, तू महान होगा, ఓ నీ సంతానం పెరిగిపోద్ది, तुम्हारा संतान बढ़ता जाएगा, భూలోకంలో ఉన్న వంశాలన్నీ నీ సంతానం ఆశ్రయించబడతాయి. पृथ्वी भर के सारे कुल तेरे वंश के द्वारा आशीष पाएंगे। ఎక్కడైతే నువ్వు నుంచున్నావో, जहाँ तू खड़ा है, ఎక్కడైతే బలిపీఠం కట్టేవో, जहाँ तूने वेदी बनाया है, స్థలం నీకు ఇస్తాను ये जगह तुझे दूंगा। మాట్లాడుతున్నాడండి. परमेश्वर बात कर रहा है। మాట్లాడినప్పుడు అబ్రహాంకు ఆనందం వేసిపోయింది. जब परमेश्वर ने बात किया अब्राहम को बड़ा आनंद అప్పుడు लगा। అబ్రహాం మౌనంగా अब ఉండలేకపోయాడు. अब्राहम आराम से नहीं रह पाया। రెండో బలిపీఠం బేతేలులో కట్టాడు. दूसरा वेदी बेतेल में बनाया, అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు, वहां परमेश्वर से बात करना शुरू कर दिया, అక్కడ మాట్లాడుతున్నాడు. वहां बात करना शुरू कर दिया। దీన్నే రెండవ బలిపీఠం అంటాం. इसी को दूसरा वेदी, ఇదే రెండవ బలిపీఠం. दूसरा वेदी। కాబట్టి इसलिए జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान పిల్లారా, से देखें प्रियो, దేవునితో మాట్లాడటం అనే ఒక ప్రక్రియ మనకు ఉండాలి. परमेश्वर से बात करने हमारे अंदर आदत होनी चाहिए। బైబిల్ బాగా చదువుతారు, कुछ लोग बाइबल बहुत पढ़ते हैं, కంఠస్థం అయిపోద్ది, उनको अच्छी तरह रट लेते हैं, కానీ ప్రార్థన అనేది ఉండదు. लेकिन प्रार्थना नहीं रहती, ప్రార్థన జీవితం ఉండదు. प्रार्थना का जिंदगी नहीं है। కొంతమంది బైబిల్ బాగా చదువుతారు, ప్రార్థన బాగా చేస్తారు, कुछ लोग बाइबल भी अच्छा पढ़ते हैं, प्रार्थना भी अच्छा से కానీ ఆ करते हैं, ప్రార్థనలో సరైనటువంటి స్వచ్ఛత అనేది ఉండదు. लेकिन उस प्रार्थना में साफ साफ या पवित्रता नहीं रहती। నేను ఎప్పుడు చెప్తాను, मैं మీకు हमेशा कहता हूँ, చెప్పాను కూడా, बताया भी था, స్పష్టంగా చెప్పండి ఆయనకి, परमेश्वर को साफ साफ बताइएगा, ప్రభువా प्रभु నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్నాడు. ఏది కావాలి? मुझे वो भी चाहिए, ये भी चाहिए, बोलते रहेंगे क्या चाहिए, क्या అది चाहिए, కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. वो चाहिए, ये भी चाहिए, वो भी ఆయన चाहिए। కన్ఫ్యూజన్ లో పడిపోతాడు, वो कंफ्यूज हो जाएगा, ఆయన కన్ఫ్యూజన్ లో పడిపోతాడు. कंफ्यूज हो जाएगा, ఏది కావాలో क्या चाहिए होगा, స్పష్టంగా बड़ी साफ साफ నోరు తెరిచి खोलकर, నాకు ఇది కావాలి मुझे ప్రభు, फलाना चाहिए నాకు प्रभु, ఇది కావాలి నాయన, मुझे चाहिए నాకు प्रभु, ఇది కావాలి ప్రభు मुझे అని. चाहिए प्रभु। ప్రార్థన प्रार्थना, ప్రార్థన చూడండి పిల్లారా, देखे प्रियो, ప్రార్థన అనేది प्रार्थना जो है కీర్తనాకారుడు 141వ అధ్యాయము కీర్తన 141 का 141 141 का రెండవ వచనము, दूसरे वचन में देखिएगा तो 141 రెండవ వచనం గనక చూస్తే
141 का दूसरे वचन देखिएगा तो నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమగును గాక. मेरी प्रार्थना तेरे सामने सुगंध धूप और मेरी हाथ फैलाना संध्या काल का अन्नबलि ठहरे. యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. तीसरे वचन में हे यहोवा मेरे मुख पर पहरा बैठा, मेरे होठों के द्वार के रखवाली कर. అంటే यानी कि ప్రార్థనలో యేసుప్రభు అన్నాడు, प्रार्थना में मसीह ने कहा విస్తారంగా మాట్లాడబాకండి అన్నాడు. विस्तार रूप से बात मत करना. అందుకని కీర్తనకారుడు అంటాడు నా నోటికి కావలించుము. इसलिए भजनकार कहता है मेरे मुख का पहरा మన बैठा. నోరు పరిశుద్ధాత్మ ద్వారానే మాట్లాడాల. हमारे मुंह भी पवित्र आत्मा के द्वारा ही నా बात करना. పెదవులకు ద్వారమునకు కాపు పెట్టుము. मेरे होठों का द्वार की रखवाली कर. నా పెదవులు, నా నోరు, నా నాలుక मेरा होंठ, मेरा मुख और मेरा जीव నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు, मेरा इच्छा के अनुसार बात करना नहीं. పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా మాట్లాడాలి. जैसे पवित्र आत्मा कहता है वैसा ही बात करना है. పరిశుద్ధాత్మ ఏం చెబుతున్నాడు అది మాట్లాడాలి. पवित्र आत्मा जो कुछ कहता है वही बात करे. యేసు అన్నాడు నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదు నా తండ్రి మాటలు అన్నాడు. यीशु ने कहा था मैं जो कुछ बात कर रहा मेरा नहीं है, वो मेरे पिता की बातें हैं. నా ఇష్టము కాదు నాయన నీ ఇష్టమే సిద్ధించును గాక అన్నాడు. और यीशु ने कहा मेरा मर्जी नहीं आपका इच्छा ही पूरा हो. నేర్చుకుందాం, हम सीखेंगे. క్రైస్తవ్యాన్ని నేర్చుకోవాలండి. ईसायतों को सीखना है. ఏదో క్రైస్తవం గడుపుతున్నానని కాదు, ईसायतों में आज चल रहा हूँ बोल कर नहीं. క్రైస్తత్వంలో పుట్టాము. ईसायतों में पैदा हो गए बोल कर మా नहीं. తాత సంఘానికి పెద్ద, मेरा दादा जो कलिशा का बुजुर्ग है, మా నాన్న డికెన్స్, मेरे पिताजी डिकेंस है. అదిగో ఆలయంలో ఉన్న పెద్ద గేటు మాదే, तो मंदिर की जो बड़ा गेट है हमने डाला है. ఆ బలిపేట మేమే కట్టించాము. वेदी को भी हमने बनाया है. మేము పుట్టుకతో క్రైస్తవులమే. हम पैदाइशी ईसाई है. పుట్టుకతో ఎవడు క్రైస్తవుడు ఎన్నిసార్లు చెప్పాను. तो मैं कई बार बताया था पैदाइशी कोई ईसाई नहीं కొత్తగా జన్మించాల్సిందని యేసుప్రభు చెప్పాడు. यीशु ने कहा था हर एक को नया सिरे से जन्म लेना పుట్టుకతో होगा. క్రైస్తవుడు ఎవడు ఉండదు, క్రైస్తవ వంశం అక్కడ లేదు. तो पैदाइशी ईसाई कोई नहीं होता, ना ईसाई के वंश कोई होगा. వంశం లేదు, कोई वंश नहीं होगा. వంశం లేదు. नहीं होगा. ప్రతి ఒక్కడు భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరూ जितने पृथ्वी पर पैदा हुआ उन्हें యేసుని ప్రభువుగా రక్షకుడుగా ఒప్పుకోవాల్సిందే. यीशु प्रभु जानकर उद्धारकर्ता के रूप में स्वीकार ఒప్పుకోవాల్సిందే. मानना ही पड़ेगा. అతను క్రైస్తవుడైనా సరే, वो ईसाई भी क्यों ना हो. అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినా సరే, ईसाई परिवार में पैदा होने के వాళ్ళ बाद అమ్మా నాన్న క్రైస్తవులైనా సరే, माँ बाप ईसाई भी हो तो भी ఒక రోజు एक दिन హృదయ సమర్పణ हृदय का समर्पण. ఏమని చెప్పాము? क्या बताया था? బలిపీఠం అంటే वेदी का मतलब వధస్థలము, वध का जगह, వధస్థానము. वध का स्थान. కొత్త నిబంధన అనుసారంగా नया नियम के अनुसार బలిపీఠం అంటే वेदी का मतलब సమర్పణ స్థలము, समर्पण की जगह. సంఘము. कलिशा, సంఘము, कलिशा. సంఘములో ఒకసారి వాక్యం వింటుందండి ఒక ఆమె. कलिशा में एक स्त्री वचन सुन रही थी. సంఘం అంటే కూడుకున్నప్పుడు कलिशा यानी कि इकट्ठा होना. వాక్యం వింటుంది. वचन सुन रही थी. యేసు వాక్యం చెబుతున్నాడు. मसीह यीशु वचन बता रहा था. అక్కడ హృదయంలో దేవుడు కదిలించాడు. तो उसका हृदय प्रभु ने छू लिया. ఆమె హృదయాన్ని కదిలించాడు. उसका हृदय को हिलाया. వెంటనే అంది, तुरंत कही. నిన్ను కన్న గర్భము ధన్యము, నువ్వు కుడిచిన స్థలములు ధన్యము. तो तुरंत कही जिसने तुझे जन्म लिया वो गर्भ धन्य है, जिससे तू दूध पिया उस स्तन धन्य है. ఆగలేకపోయిందండి. वो चुप नहीं रह पाई. ఎప్పుడైనా సరే వాక్యం వినేటప్పుడు మనకు బాగా ఉల్లాసం ఉండాలండి. तो वचन सुनने के लिए हमारे अंदर एक उत्साह होनी चाहिए. ఒక బంతిలాగా హాయిగా. एक गेंद की तरह. ఒకవేళ నాలో తప్పు చెబుతుంటే, अगर मेरा ही गलती बता रहे तो ఓహో ఇది చేయటం తప్ప, अच्छा ये करना गलत था, క్షమించయ్యా, प्रभु मुझे क्षमा कर दो. నేను మంచిది అనుకున్నాను, मैंने तो अच्छा सोचा था, ఇది మంచిది అనుకున్నాను. ये अच्छा है करके सोचा था. దైవదాసులమని మీరు మాట్లాడుతున్నారు प्रभु के दास में होकर आप बात करते हो. కాబట్టి వందనాలు నాయన. हाँ प्रभु धन्यवाद. లేనిపోయింది ఆ పాపంలో ఉంటే నేను అట్లానే నాకు తెలియకుండా నేను నరకానికి వెళ్ళేవాడిని. अगर मैं अनजाने उसी पाप में बना रहता मैं तो नरक में चला जाता. ఈ రోజు నాకు చెప్పేవయ్యా, आज आपने मेरे को बताया प्रभु जी. నీకు వందనాలయ్యా. प्रभु मैं आपको धन्यवाद कहता ఇంకేముంది हूँ. చెప్పయ్యా. और कोई कमियां तो बता दो. ఇంకా నాతోనే మాట్లాడయ్యా. केवल मेरे से ही बात करो प्रभु. అన్ని మాట్లాడిన తర్వాత ये सारे बातें बोलने के बाद హృదయంలో సమర్పణ వచ్చేసి हृदय में समर्पण आ जाती है. వాక్యం అయిపోయినాక वचन खत्म होने के ఒక बाद బంతిలాగా ఒక ఆనందంగా ఉత్సాహంగా పెద్దగా అరవాలి, ఓ ఉల్లాగా ఎగర, అంత ఆనందంగా ఉంటేనే సరిగా మనం వాక్యం విన్నట్టు. तो सुनने के बाद हमारे हृदय आनंद से और उत्तल फुतल होता रहे, गेंद की तरह कूदने की जैसा और ऊंची आवाज से चिल्लाकर परमेश्वर का महिमा करने के जैसा होगा, तभी हम सच्ची में
हृदय में प्रभु में आनंदित है। లేకపోతే अगर ऐसा नहीं हुआ, ఏదో వచ్చాము, बस आ गए, కూర్చున్నాము, बैठ गए, వెళ్ళాము, गए, ఫార్మాలిటీ పూర్తి చేశాము, फॉर्मेलिटी को पूरा किया, అది కుదరదండి. ये कोई कामयाबी नहीं है। ఆత్మతోనూ సత్యంతో, आत्मा और सच्चाई से, ఆత్మతోనూ సత్యంతో आत्मा और सच्चाई से। అసలు వాక్యం వింటున్నప్పుడు ఎవరు మనకు కనపడకూడదండి. మనం దైవదాసుడు, నేను దైవదాసుడే కనపడాలి. वचन सुनते वक्त हमारा ध्यान इधर उधर कहीं नहीं जाना, कोई नहीं दिखना, में मुझे प्रभु का दास दिखना है, प्रभु के दास को केवल मैं दिखना है। చూసారా, देखा, తల అటు ఇటు తిప్పటం కూడా. तो सर इधर उधर भी नहीं घुमाना चाहिए। ఇట్లా ఉండాలి. ऐसा रहना చాలా चाहिए। మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं పని ఎక్కువైపోయింది, काम ज्यादा हो गया, ప్రార్థన చేయలేకపోయాను. प्रार्थना नहीं कर पाया, పని ఎక్కువైపోయింది, काम ज्यादा हो गया, ఇవాళ ప్రార్థన చేయలేకపోయాను. आज प्रार्थना नहीं कर पाया। కానీ నెహమ్యాని గనక మీరు చూస్తే, अगर नेहमिया को हम देखेंगे, నెహమ్యా జీవితాన్ని చూస్తే, नेहमिया का जिंदगी को देखेंगे, నెహమ్యాలో నేను గమనించింది ఏంటంటే नेहमिया में मैंने क्या पहचाना, ప్రార్థన, పని, प्रार्थना और काम, పని, ప్రార్థన. और काम और प्रार्थना। అట్లానే 52 దినాలలో ఏసినండి इसी प्रकार యెరూషలేము గోడ నిర్మించాడు. 52 दिनों में यरूशलेम के दीवारों को खड़ा किया है। ప్రార్థన చేస్తా కూర్చుంటే గోడ అయిపోయేదా? केवल प्रार्थना करता ही बैठ गए तो दीवार बन जाता था क्या? గోడ అయిపోయేదా? कि दीवार बन सकती थी? ఓన్లీ ప్రార్థన यरूशलेम के दीवारों को खड़ा ఎందుకో किया, తెలుసా? పని, ప్రార్థన. क्योंकि काम भी किया और प्रार्थना भी किया, పని చేశాడు, ప్రార్థన చేస్తున్నాడు. काम भी किया और प्रार्थना भी कर रहा था। అందుకని इसलिए చూడండి, देखिए, నెహమ్యా नेहमिया का पुस्तक నెహమ్యా నెహెమ్యా का 6:15 కనుక మనం చదివితే, 6:15 पढ़ेगा तो నెహమ్యా పుస్తకము नेहमिया का 6:15 6 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. एलुल महीने की 50वें दिन को अर्थात 52 दिन के भीतर शहर पना बन गई। చూసారా, देखा, మనం పనులు బాగా చేస్తారు కానీ ప్రార్థన చేయరు. कुछ लोग काम अच्छे से करते हैं मगर प्रार्थना नहीं करते। ఆయన ప్రార్థన చేయలేకపోయాను अरे मैंने అంటే ప్రార్థన అంటే ఏందో నాకు అర్థం కాల. प्रार्थना का मतलब उन्हें समझ नहीं आया। మంచి విశ్వాసులేనండి, अच्छे विश्वासी ही है, మోషే మంచోడేనండి, वो सभी अच्छा है, అహరోను మంచోడేనండి, हारून भी अच्छा है, సమూయేలు మంచోడేనండి. शमूएल भी अच्छा है। ఒక రోజు మీకు సమూయేలు, మోషే, అహరోనులో ఉన్న తప్పులు ఎందువలన వాళ్ళని దేవుడు వాడుకోలేదు, కొన్ని విషయాల్లో దేవుడు ఎందుకు ఆమె తప్పు అది కూడా చెప్తాను ఒక రోజు మీకు. एक दिन मैं आपको गलती बताऊंगा उनकी, जो शमूएल, मूसा, हारून की, और परमेश्वर ने क्यों ऐसा किया उनके साथ मैं बताऊंगा। కానీ దేవుడు వాడుకున్నటువంటి భక్తులు వాళ్ళు. लेकिन परमेश्वर ने उनको अच्छा सा इस्तेमाल किया है। మంచి క్రైస్తవుడుగా కొన్నిసార్లు దెబ్బతింటాడు. अच्छा ईसाई भी कई बार ऐसे गलत बैठ जाता है, गलत काम में, ఆలోచనలో सोचों में फंस जाता है, ఆలోచనలో सोच में पड़ जाता है। జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, इसलिए सावधान से रहना है, జాగ్రత్తగా ఉండాలి. सावधान से रहना है। కాబట్టి इसलिए ఇక్కడ పని, ప్రార్థన. यहाँ पे काम भी किया और నేను प्रार्थना भी ఎన్నోసార్లు किया। చెప్పాను, मैंने कई बार మీరు ఏం చేస్తున్నా आप कुछ भी करते हो, నీ హృదయం ప్రార్థనా పూర్వకంలో ఉండాలి. आपका हृदय प्रार्थना में लगे रहना। నువ్వు ఇల్లు ఊడ్చుకుంటున్నా, चाहे झाड़ू भी लगा रहे నువ్వు हो, వంటలు తోముకుంటున్నా, चाहे बर्तन मांज रहे हो, నువ్వు వంట వండుతున్నా, खाना भी बना रहे हो, నువ్వేం చేస్తున్నా आप जो कुछ भी काम నీ करते హృదయం हो, ఎవరిని ధ్యానించాలి? आपका हृदय किसका ध्यान करना ఎవరిని है? ధ్యానించాలి? इसका ध्यान करना है। పొగలెగవాలి. तो धुआं उठना है, నీ హృదయం నుంచి ప్రార్థన అనే పొగలెగవాలి. आपके हृदय से प्रार्थना पूर्वक धुआं उठना है। ఏమంటున్నాడు? क्या कहता నా యొక్క ప్రార్థన ఎలా ఉందంట? उनकी प्रार्थना कैसी थी? ధూపంలాగా ఉందంట. तो धूप की बराबर है, बोलो ధూపంలాగా ఉందంట. धूप की बराबर है। ఎలా ఉండాలి ప్రార్థన? कैसा होना चाहिए నువ్వేం प्रार्थना? చేస్తున్నా? आप कुछ भी करते హృదయం हो, ఏం చేయాలి? हृदय को क्या करना होगा? హృదయం నిండిపోయేటట్టు, हृदय भरपूर హృదయం నుంచి होकर పొగలు సెగలు లెగత్తా ఉండాలి. हृदय से धूप उठना चाहिए, నీ పని సఫలత, धुआं उठना चाहिए। నీ పనిలో సఫలత के बताया మనం गया। चिढ़ते हुए, कुड़कुड़ाते हुए नहीं करना అట్లా चाहिए। కాదు. ऐसा नहीं करने ఎలా చేయాలి తెలుసా? ऐसा करना है काम।
धन्यवाद प्रभु చేయటం చేసినందుకు నాకు వందనాలయ్యా. करने को लेकर ప్రార్థన. तो प्रार्थना पूर्वक बड़ी आनंद से काम और प्रार्थना प्रार्थना और काम మన ప్రార్థన దేవుడు వింటాడు, हमारी प्रार्थना को प्रभु सुनता है, మన పనిని దేవుడు చూస్తాడు, हमारे काम को परमेश्वर देखता है, అర్పణ అర్పించటం చూస్తున్నాడు. अर्पण को चढ़ाना देख ఏ सोता है, ఎప్పుడు हमेशा చూస్తూనే ఉంటాడు. हमेशा वो देखते रहने वाला కీర్తన परमेश्वर। 121:3-7 వరకు మనం చదివితే भजन संहिता 121 का 3 से लेकर 7 तक पड़ेगा। కాపాడువాడు కునకుడు యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూసారా, यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा, वे तेरी प्राणी की रक्षा करेगा। ఆయన కునకుడు, ना वो सोता నిద్రించడు, ना ऊँगता है, చూస్తా ఉంటాడు, वो देखता रहता है, చూస్తా ఉంటాడు. देखता रहता है। అయ్యా నువ్వు నిద్రపోయేటప్పుడు నేను ఒక మంచి పని చేశాను, నువ్వు రాయలేదయ్యా అంటానికి వీలు ఉండదు. आप सो रहे थे प्रभु, उसी वक्त में अच्छा काम किया था, मगर आपने लिखना नहीं लिख पाया करके అందుకు ఆయన నిద్రపోడు. इसलिए वो नहीं सोता। రేపు తీర్పు దినంలో कल का न्याय का दिन ఏదయ్యా అన్ని చెడ్డ పనులు చేసావు, నువ్వు तो सारा गलत काम किया आपने, बोलेगा నువ్వు అన్ని చెడ్డ పనులు చేసావు. परमेश्वर बोलेगा तूने सारा गलत काम ही ఏమండి किया। భలే ఓడివండి దేవుడా, परमेश्वर क्या परमेश्वर है आप? నువ్వు నిద్రపోయేటప్పుడు నేను ఎన్ని పనులు చేశాను, आप सो रहे होंगे, उस वक्त मैंने कितने अच्छे काम ఎన్ని किया था, మంచి పనులు చేశాను. कितने अच्छे काम किया నువ్వు था। నిద్రపోతున్నావు, उस वक्त आप सो रहे थे, నువ్వు రాయిలా इसलिए नहीं लिखा అని आपने, అంటామని ऐसा बोलेंगे बोलकर అమ్మో, మనం అంటే ఆయనకి బాగా తెలుసు. हमारे बारे में वो अच्छी तरह जानता है। మనం ఆ మాట అంటామని इस तरह कहीं बोलेंगे बोलकर నిద్రపోడు, वो सोता नहीं है, కొనకడు, ना ऊँगता, చూస్తా ఉంటాడండి, वो देखता रहता है, చూస్తా ఉంటాడు. देखता रहता ఎవరేం है చేస్తున్నారు कौन क्या कर रहे हैं, ఆ గ్రంథంలో రాస్తా ఉంటాడు, उस ग्रंथ में लिखता रहता है, రాస్తా ఉంటాడు. लिखता ఒక रहता है। మంచి భక్తి కలిగిన క్రైస్తవుడు एक अच्छा भक्ति रखने वाला ईसाई భయపడతాడండి, डरता है, భయపడతాడండి. डरता है। అందుకే చూడండి, देखिए, ప్రార్థన విశ్వాసి గొప్ప బలం తీసుకొచ్చుద్ది. प्रार्थना जो है विश्वासी के लिए अच्छी बल लेके आता है। ప్రార్థన విశ్వాసి గొప్ప ప్రాకారముగా ఉంటది. प्रार्थना जो है विश्वासी के लिए एक शहरपना है। ప్రార్థించటం ద్వారానే ప్రతిఫలం దొరుకుద్ది. प्रार्थना करने के द्वारा ही प्रतिफल मिलेगा। అందుకని జాన్ ఆర్ రైస్ అనే ఆయన ఏం చెప్పాడంటే, जॉन और रईस व्यक्ति जो क्या कहा था, మనకు ఒక టెలిఫోన్ నెంబర్ ఇచ్చాడు. हमको एक टेलीफोन नंबर ఆ दिया। నెంబర్ ఏంటి తెలుసా? वो नंबर क्या था पता है? 333 333 రాసుకోండి. लिखिएगा, టెలిఫోన్ నెంబర్. टेलीफोन नंबर। జాన్ ఆర్ రైస్ అనే భక్తుడు जॉन और रईस नामक भक्त ఏమన్నాడు తెలుసా? क्या कहा पता है? టెలిఫోన్ నెంబర్ ఇచ్చాడు మనకి. टेलीफोन नंबर दिया हमें। ఆ నెంబర్ ఎంత తెలుసా? और नंबर कितना है पता है? 333 3 इर्मिया का 33:3 33 का 3 ఇర్మియా 33:3 33 का 3 इर्मिया। చూడండి, చదవండి. ఇర్మియా देखिए, पढ़िए। ఆ मुझसे प्रार्थना कर और मैं तेरी सुनकर तुझे बड़ी बड़ी और कठिन बातें बताऊंगा जिन्हें तू अभी नहीं समझता। ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము. ఎవరు రాయబడింది అక్కడ? मुझसे प्रार्थना कर, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. मैं तुम्हारी सुनूंगा। ఇదే టెలిఫోన్ నెంబరు, यही टेलीफोन नंबर, ఇదే టెలిఫోన్ నెంబరు. यही टेलीफोन नंबर। మొరపెట్టటమే, पुकारना ही है, మొరపెట్టటమే. पुकारना। నీవు గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదను. बड़ी बड़ी और कठिन बातें बताऊंगा। కాబట్టి इसलिए ప్రార్థన, प्रार्थना, మొర, पुकारना, మొర पुकारना, మరవకూడదండి. वो छोड़ना పని नहीं। ప్రార్థన. काम और प्रार्थना, ఏం చేస్తున్నా चाहे आप कुछ भी कर रहे हो, హృదయం ధ్యానిస్తూ ఉండాలి, हृदय तो ध्यान करते रहे, ధ్యానిస్తూ ఉండాలి. ध्यान करते रहे। అందుకే థామస్ బ్రూక్స్ అనే వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? इसलिए थॉमस ब्रूक्स नामक व्यक्ति ने कहा, మన ప్రార్థనలంట हमारी प्रार्थनाएं దేవుడు అంట లెక్కేయడంట. गिनेगा नहीं परमेश्वर। ఎన్ని గంటలు చేసావు? कितना घंटों की आपने, గణిత శాస్త్రంతో అంట లెక్కలు కట్టడంట. तो गणित के साथ तो हिसाब नहीं करेगा। మన ప్రార్థనలంట हमारी प्रार्थनाएं ఎంత చక్కగా, ఎంత మంచి గొంతుతో మంచి గొంతు ఉపయోగించి ఎంత సంగీత శ్రావ్యంగా ఉన్నదని అనుకోడంట. हमारी प्रार्थनाओं को लेकर कितनी अच्छी तरह के वो इस्तेमाल कर रहे हैं, आवाज को कैसे सुंदर तरीके से बोल रहे, इसका ध्यान नहीं रखेगा। ఎంత చక్కగా ఎంత సౌందర్యంగా మాట్లాడుతున్నావు, ప్రార్థన చేసేప్పుడు ఎంత చక్కని మాటలు వర్లిస్తున్నావు,
అని ఆయన సౌందర్య దృష్టితో చూడంట. तो प्रार्थना करते वक्त कितनी सुंदर सुंदर बातें निकाल रहे हो बोलकर उस नजर से नहीं देखेगा। నీ నీ యొక్క ప్రార్థన ఎంత జ్ఞానయుక్తముగా ఎంత చక్కగా తర్కించి చేసేవో తర్కశాస్త్రంతో చూడంట. तो आप अपनी प्रार्थना कितना ज्ञान युक्त कितना अच्छी तरह छानबीन करते हो वो नहीं देखेगा। నువ్వు ఆత్మలో ప్రార్థిస్తున్నావా లేదా? आप वो देखता है कि तुम आत्मा में प्रार्थना నువ్వు భారంగా ప్రార్థిస్తున్నావా లేదా? आप बोझ से प्रार्थना करते हो कि నువ్వు नहीं? ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు చెప్పిని అడుగుతున్నావా, నీ ఇష్టం వచ్చిన అడుగుతున్నావా? जब आप प्रार्थना करते हो उस वक्त जब प्रभु ने जो कहा वो मांगते हो या जो प्रभु ने मना किया वो मांगते हो। ఒక చిన్న పాప అంట एक छोटी सी लड़की తల్లిదండ్రులతోటి వాళ్ళ రెస్టారెంట్కి వెళ్ళిందంట. तो माँ बाप के साथ रेस्टोरेंट में गई थी। అమ్మా చిన్న ప్రార్థన చేయరా అన్నాడు పిల్లని. छोटी सी प्रार्थना कर बेटा बोला बच्चे से। खाना కొంతమంది ప్రార్థన చేయమనండి, कुछ लोगों को बोलो प्रार्थना करने के బాగా लिए వేడి అన్నం పెడతారు, तो गरम गरम खाना रख देते, మంచి వేడి కూరలు పెడతారు. अच्छे गरम गरम सब्जियां रख देते। మనవాడిని ప్రార్థన చేయమంటే तो कोई बोलेंगे हमारे నా भाइयों से, తండ్రి నా ప్రభువా పరలోకం ఆశీనున్న దేవా, కూర ఎంత అందంగా ఉందయ్యా, ఎంత వాసన వస్తుందయ్యా, ఈ తల్లి ఎంత కష్టపడిందయ్యా అని చేస్తా ఉంటాడు, ఇది ఆరిపోతా ఉంటుంది. तो ऐसा वो किसी भाई से कहेंगे प्रार्थना कर, वो ऐसा करेगा, हे मेरे पिता स्वर्गीय परमेश्वर तेरे धन्यवाद, ये सब्जी कितना सुंदर दिखाई दे रही, कितनी अच्छी सुगंध आ रही, ये बहन ने कितना मेहनत बनाया करके बोलता रहेगा। इतने में खाना जो गर्म था सारा ठंडा हो जाएगा। నువ్వు మాకు ఇచ్చినందుకు ఆహారం వందనాలు. बस इतना कहे प्रभु ये भोजन दिया धन्यवाद ఈ तुझे। సమయం ఆహారం తింటానికి మంచి మాకు ఆరోగ్యం ఇచ్చేవాయి, तो खाने के लायक दिया, तबियत दिया, धन्यवाद। గృహంలో ఆశీర్వదించేవాయి. इस घर के लोगों को अपने आशीष ఈ ఆహారం ఎంతవరకు లేదో క్రైస్తవులు బాధపడుతున్నారు, వాళ్ళకి ఆహారం దయచేయండి. इतना ईसाई लोग जो बिना भोजन का तकलीफ उठा रहे उन्हें दो प्रभु। ఇది తిని నీ నామానికి మహిమ తెచ్చుటగా నీ పని చేయాలి ప్రభు. तो ये अन्न खाकर तेरे नाम की महिमा करने के लायक काम कर सके। ఆమేన్ आमीन ఆమేన్. आमीन। చూసారా ప్రియులారా, देखिए प्रियो, ఈ రాత్రి इस रात को ఏం బలిపీఠం? कौन सा वेदी है? ప్రార్థనా బలిపీఠం. प्रार्थना वेदी। ప్రార్థన ఎలా ఉండాలి? प्रार्थना कैसी होनी चाहिए? మంచి హృదయం నుంచి రావాలి. अच्छे हृदय से निकलना है। అవిధేయత, अविधेयता नहीं होनी चाहिए, అధర్మము धर्म नहीं होनी चाहिए, ఇలా ఉండకూడదు, नहीं होनी चाहिए, ఉండకూడదు. नहीं रहना చిన్న चाहिए, చిన్న తప్పులు కూడా ఉండకూడదు. छोटी मोटी गलतियां भी नहीं होनी चाहिए। అందుకే మనం మోషాని ఈ రోజు అహరోన్ని కూడా మనం సాదృశ్యంగా తీసుకున్నాం. इसलिए आज के दिन हमने सादृश्य लिया मूसा और हारून का भी। మొట్టమొదటి కుటుంబం అంటే కయ్యూను హ్యాబేలును తీసుకున్నాం. सबसे पहले परिवार जो कैन हैबिल उनका भी हमने स्मरण किया। మన జీవితంలో ఆధ్యాత్మ అనుసారమైనటువంటి ఆత్మీయ బలిపీఠాలు ఉన్నాయా? हमारी जिंदगी में आत्मिक वेदियां है, అంటే यानी कि రాళ్లతో కట్టినవి కాదండి, पत्थरों से बनाए गए नहीं। రాళ్లతో కట్టినవి కాదు, అవి ఎప్పుడో వదిలిపెట్టేశాడు. पत्थरों को बनाए गए मंदिरों को कब का छोड़ दिया మీరు उन्होंने। విలాప గీతాలు కనుక చదివితే, आप विलाप गीत पढ़ोगे तो విలాప గీతాలు 2:7 కనుక మీరు చదివితే, विलाप गीत का 2 का 7 पढ़ेगा ఆయన तो బలిపీఠాలు ఎప్పుడో వదిలిపెట్టేశాడు. उन्होंने वेदी का कब का छोड़ दिया था। ఇర్మియా 3:16 చూస్తే మనసాలు ఎప్పుడో వదిలిపెట్టేశాడు. इर्मिया का 3:16 का देखेगा तो संदूक को उन्होंने कब का छोड़ दिया నేను था। చెప్పినప్పుడు మందిరాలు బలిపీఠాలు కట్టకూడదు, इसलिए मैंने कहा आजकल के मंदिरों में वेदियां नहीं बनाना चाहिए, మందిరాలు చర్చిల్లో కట్టకూడదు, चर्चों में वेदी नहीं बनाना మనసాలు चाहिए, కట్టకూడదు. संदूक बनाना चाहिए। కొత్త నిబంధన అనుసారంగా नया नियम के अनुसार ప్రార్థన అనే బలిపీఠము, प्रार्थना का वेदी, ప్రార్థన హృదయ బలిపీఠం, హృదయంలో ఉండాలి ఆధ్యాత్మిక బలిపీఠం. तो हृदय में होना चाहिए आध्यात्मिक वेदी। చూడండి, देखिए ఈ బలిపీఠాల గురించి చెప్పినప్పుడు वेदी के बारे में जब बताया था, ఇలాప వాక్యాలు विलाप गीत 2వ అధ్యాయము 2 अध्याय 6వ వచనం కింద కనుక చదివితే, 6 वचन में नीचे देखिएगा తన तो సమాజాన్ని నాశనం చేసి ఉన్నాడు, యెహోవా సీయోను నియమిక కాలం విశ్రాంతి దినము మరుగుబడేటట్లు చేసి ఉన్నాడు, కోపావేశుడై రాజును యాజకులు త్రోసివేసి ఉన్నాడు, ప్రభు తన బలిపీఠం విడనాడాడు, తన పరిశుద్ధ స్థలంపై అసహించుకున్నాడు, తన నగరుల ప్రాకారాలను శత్రువుల చేతికి అప్పగించాడు. दिया है और अपने भटके हुए कोप से राजा और याजक दोनों का तिरस्कार किया है। బలిపీఠాలు वेदी బలిపీఠాలంట ఏమన్నాడు? 7వ వచనం యెహోవాను अपने 7వ వచనంలో ప్రభు తన బలిపీఠం విడనాడాడు, తన పరిశుద్ధ స్థలంపై అసహించుకున్నాడు, తన నగరాల ప్రాకారాలను శత్రువుల చేతికి అప్పగించాడు. तो 7वें वचन में देखते हैं कि यहोवा ने अपनी वेदी मन से उतार दी और अपना विश्राम स्थान अपमान के साथ तज दिया, अपने
भावनाओं की दीवारों को उसने शत्रु के वश में कर दिया। ప్రత్యక్ష గుడారాలు లేవండి ఇప్పుడిక. अभी कोई मेल मिलाप वाले तंबू नहीं है। నేను చెప్పాను నీకు कल बताया था मैंने। నిర్గమాకాండం 24 అధ్యాయం చివరి వచనం నుంచి निर्गमन के 24 की आखिरी से लेकर తర్వాత నిర్గమ 31వ 32వ అధ్యాయము మోషే కొండ మీద నుంచి పలకది దిగి వచ్చేంత వరకు निर्गमन के 32 के अध्याय में जो मूसा पहाड़ से तख्ते लेके जब आया था 6-7 అధ్యాయాల్లో చక్కగా బలిపీఠాలు మందసాలు బల్లలు అన్ని తయారు చేయమని చెప్పాడండి. उन 6-7 अध्याय में अच्छी तरह वेदी संदूक बनाने को लेकर बताया गया था। నిర్గమ 35లో మీరు అన్ని తీసుకురమ్మన్నాడు, మందిరం निर्गमन के కావాల్సింది 35 में सब कुछ लेके आओ बोला, जो मंदिर की आवश्यकता తీసుకురమ్మన్నాడు. लाने के लिए कहा। కానీ लेकिन ఎప్పుడైతే ఇజ్రాయేలు హృదయాలు చెడ్డు అయిపోయి ఇతర దేవతల వైపు చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలు తప్పులు చేస్తూ వచ్చారో ऐसा इजराइल का मन खराब हो गया और छोटी मोटी गलतियां वो करते आए, ఆ మందిరం నుంచి బయటకు వచ్చేసాడు. तब परमेश्वर उस मंदिर से बाहर आ ఏం गया। చేశాడు? సిలువలో మందిరాన్ని क्या किया है పెద్దగా उसने क्रूस में? శుభ్రంగా పై నుంచి కింద ధ్వంసం చేసి పడేసాడు. तो यीशु मसीह ने क्रूस में ऊंची आवाज से चिल्लाने से वो पर्दा ऊपर से नीचे तक दो भाग हो गए, मंदिर सारे खत्म कर दिया ఇప్పుడు गया। దైవానుసారమైన బలిపీఠాలు अभी परमेश्वर की इच्छा के अनुसार से ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటా ఉంటాము. तो कोई गलती हो तो सुधारते रहो। అదే పశువు यही पशु హృదయ పవిత్ర స్థలము, ये पवित्र स्थान है। పవిత్ర స్థలము. పవిత్ర స్థానం. ఇక్కడ తప్పులన్నీ కూడా ఖండనం అయిపోవాలి. यहाँ जो गलती है सारा खंडन हो जाना चाहिए। ఆ ప్రార్థన ధూపంలాగా పైకి वो వెళ్ళిపోవాలి. तभी प्रार्थना उस धूप के समान ऊपर जाएगा, అప్పుడు పరిశుద్ధులంగా ఉంటాం. तभी हम पवित्र रहेंगे। యేసయ్య వస్తే పరలోకానికి వెళ్ళిపోతాం. यीशु मसीह आएगा तो हम स्वर्ग में चले जाएंगे। రాకపోతే దేవుని పనిలో ఉంటాం. अगर उनके आने में देर हुआ तो और ఇంకా ఏమైనా సరి చేసుకుంటాం. और कोई सुधारने का विषय तो सुधारते రెండు చిన్న रहेंगे। ప్రార్థన చేద్దాం. आइए छोटी सी కళ్ళ प्रार्थना ఉంచుదాం. करें। सर झुका వందనాలు నాయన. धन्यवाद ఈ प्रभु రాత్రి जी। इस रात को ప్రార్థనా బలిపీఠం प्रार्थना का वेदी ఆ దినాలలో दिनों में అయా మరి అబ్రహాము కట్టినటువంటి अब्राहम ने जो बनाया ఓ ప్రత్యక్ష బలిపీఠము दर्शन की वेदी, అక్కడ అబ్రహాంతో మాట్లాడావు. वहां अब्राहम से आपने बात किया। ఈ రోజు నాయన आज के दिन ప్రార్థనా బలిపీఠం प्रार्थना का वेदी కొత్త నిబంధన అనుసారంగా नए नियम के अनुसार ప్రత్యక్ష బలిపీఠం అంటే దేవుడితో మనం మాట్లాడుతూ అంటే दर्शन की బైబుల్ वेदी చదవటం. यानी कि परमेश्वर से बात करना, यानी कि बाइबल पढ़ना। ప్రార్థనా బలిపీఠం అంటే प्रार्थना का वेदी यानी నిత్యము कि దేవుని సన్నిధిలో ఉండి మొరపెట్టడం, हमेशा प्रभु के सम्मुख में रहकर पुकारना, హృదయంలో ఉన్న తప్పులు ఒప్పులు ఉంటే సరి చేసుకోవటం, हृदय के अंदर की गलतियों को सुधारना, నాకు ఇష్టమైనటువంటి కార్యాలని పశువుని వధించటం, हमारे मन की इच्छा के अनुसार की उस पशु को, हमारे मन की इरादों को खत्म करना, పని ప్రార్థన మొదలు పెట్టడం, तो काम और प्रार्थना शुरू करना, దేవుని పని చేసి పూర్తి చేయటం. परमेश्वर का काम पूरा करना। ఈ రాత్రి నీ దాసుని ద్వారా మాట్లాడే మాటలు आज रात आपके दास के द्वारा बताए गए నా వారి वचन హృదయంలో 100% సహాయం सुनने చేయండి. वाला हृदय में 100 गुना फलवंत होने के लिए मदद करना, సైతాన్ని ఎత్తుకొని పోవటం సహాయం చేయండి. शैतान उठा के ना ले जाने पाए। యేసు నామములో यीशु के नाम ఈ से ప్రార్థన అడుగుతున్నాను. मांगते हैं पिता, आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रवेश मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे प्रभु यीशु. आमीन। आमीन. हालेलुया। అందరికి వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड। మరి అందరికి ఒక